నమస్తే. సామాన్యుడి చేతుల్లో సామాజిక స్రవం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాన్ని తన నివాసంలో నిర్వహించారు. ఇప్పుడు రాజకీయంగా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. చాలా చాలా కీలకమైనదనే చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో అటెండ్ కాబోతున్నారు. దాదాపుగా 6 ఏళ్ల తర్వాత ఆయన మొదటిసారి కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి 16 నెలలు దాదాపుగా జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు బెయిల్ పైనే ఉన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లని, ఆ పిటిషన్లని, ఈ పిటిషన్లని ఎన్నో ఉన్నప్పటికీ ఆయన వెళ్ళలేదు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు తెచ్చుకున్నారు. ఆ కారణంతోనే వెళ్ళలేనటువంటి పరిస్థితి. అదే సమయంలో అంటే 2023లోనే దాదాపుగా చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు అటెండ్ కావట్లేదు, దీనిని సీరియస్గా పరిగణించాలి అని. ఎక్కడికెందుకు, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఎంపీగా ఉన్నటువంటి అప్పట్లో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ఇలా చాలామంది పిటిషన్లు వేశారు. అంటే ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి సత్వరమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి, తుది తీర్పు ఇవ్వాలి అనేది దాని సారాంశం. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే 6 ఏళ్ల తర్వాత కోర్టుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అనే ఒక ఆలోచనతో ప్రత్యేకమైనటువంటి పురోహితుల్ని ఇంటికి పిలిపించి దాని ప్రకారం శాస్త్రోక్తంగా ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రత్యేకంగా అనేది చర్చ జరుగుతుంది. ఇది బహుశా ఆ పార్టీ నాయకులకు కూడా తెలియకుండా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఆ పూజలో అటెండ్ అయ్యారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగానే మనం చూడాలి. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఏ రకంగా మారింది, ఏ స్థాయికి వెళ్ళిపోయింది. 2019 నుంచి 2024 వరకు ఒక రకమైనటువంటి వైభవాన్ని కలిగినటువంటి ఆ పార్టీ నాయకులు ఇప్పుడు శిథిలావస్థకు చేరారు. అంటే ఒక రకంగా ఆ పదం యాప్టెడ్ కాకపోయినప్పటికీ ఆ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి జోష్ అనేది పార్టీలో లేదు. ఎక్కడ చూసినా నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత ఇవే కనిపిస్తున్నాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు. ఇక్కడ ఏదైనా సరే ఒక పార్టీ సజావుగా సాగాలన్నా, ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బలపడాలన్నా, ప్రజల తరపున పనిచేయాలన్నా లీడర్షిప్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ లీడర్షిప్ అనేదే ఆ పార్టీలో కొరవడింది అనేది. హైదరాబాద్ వెళ్ళనున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి అంటే ఒకరోజు ముందుగానే వెళ్తున్నారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం 21వ తారీఖున వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆయన ఒకరోజు ముందుగానే, బహుశా ఫ్రైడే సెంటిమెంట్ కావచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు శుక్రవారమే. సో అందుకే ఒకరోజు ముందుగా గురువారమే వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు, తెలంగాణలో ఎలాగో ఆ పార్టీకి అంతంత మాత్రమే అనుకోండి, ఇప్పుడు వైసీపీ ఏపీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్తే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకూడదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురుపడకూడదు అనే ఒక ఆలోచనతో ప్రముఖ పురోహితుల చేత ఒక ప్రత్యేకమైనటువంటి పూజ జరిగింది అనేది ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అంటే పూజలు ఆయన ఏమన్నా కేసుల నుంచి కానీ లేదా విచారణ నుంచి తప్పిస్తాయా, ఆయన చేసుకున్నటువంటిదే కదా అని కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన చేసినటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ, ఆ కేసుకు ఆ వ్యవహారానికి సంబంధించే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు దాదాపుగా 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆ సమయంలోనే తల్లి చెల్లి ఆయనకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. అది అందరికీ రాజకీయంగా ఎంత సంచలనమైందో మనకు తెలుసు. సో ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏమైపోతుందో అనే ఒక భయం,
అలాగే ఎప్పుడు ఎవరిపై ఎలాంటి కేసులు నమోదవుతాయో తెలియనటువంటి టెన్షన్, ఎవరు జైలుకి వెళ్తారో తెలియనటువంటి అయోమయ గందరగోళ పరిస్థితులు, ఇవన్నీ కూడా పార్టీని ఒక్కసారిగా ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఒక పార్టీగా, పార్టీ అధినేతగా 2019 నుంచి 2024 వరకు ఆ పార్టీకి తిరుగులేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎదురే లేదన్నట్లుగా ఉంది పరిస్థితి. కానీ వారు చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల ఈరోజు పార్టీ అంత పతన స్థాయికి దిగజారిపోయింది. రాజకీయ విశ్లేషకులు కూడా దీని మీద భిన్నంగా మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఎవరో చేసినటువంటి తప్పు కాదు, స్వయాన జగన్మోహన్ రెడ్డి ఆయనే చేసుకున్నటువంటి ఈ మిస్టేక్స్ వల్ల పార్టీ ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అది మళ్ళీ ఒక ట్రాక్లోకి రావాలన్నా, పార్టీ బలపడాలన్నా, బలహీనపడిపోయినటువంటి క్యాడర్ స్ట్రాంగ్గా అవ్వాలన్నా చాలా టైం పడుతుంది. ఈలోపు ఆయా రకాల కేసులు, ఇప్పుడు ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియనటువంటి పరిస్థితి. అలాగే 2019 నుంచి 2024 వరకు సర్కారు చేసినటువంటి తప్పిదాలు కానీ, అవినీతి అక్రమాలకు సంబంధించి ఇవి కూడా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయమే. సో ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారు కాబట్టే ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కుటుంబం నుంచి సపోర్ట్ లేదు, క్యాడర్ నుంచి అదే రకమైనటువంటి మద్దతు ఉందా గతంలో ఉన్నటువంటిది లేదు. మరి ఏం చేయాలి? ఎలా పార్టీని లీడ్ చేయాలి? మన పరిస్థితి ఏంటి? 6 ఏళ్ల తర్వాత కోర్టుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ రకమైనటువంటి విచారణకు సిద్ధం కావాలి? కోర్టు ఆవరణలో ఎటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డిని సంధిస్తుంది కోర్టు అనేది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. దాదాపుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా హాజరు కాలేను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను విచారణకు హాజరవుతాను అని. అవేం కుదరదు నాయనా, నువ్వు రావాల్సిందే కోర్టుకి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పింది కోర్టు, సిబిఐ కోర్టు. సో ఇలాంటి సందర్భంలో అన్నీ కూడా ఎటు చూసినా ఒక రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే. ఎటు వెళ్ళాలన్నా ముళ్ళ పొదలు ఉన్నట్లుగానే ఉంది ఆయన పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో ఏదైనా ఒక శాంతి పూజ అనేది చేయించాలి అనే ఒక ఆలోచనతో కొంతమంది సలహా సూచన మేరకు తనకైతే ఆ కార్యక్రమానికి పార్టీ నేతలు ఎవ్వరూ కూడా అటెండ్ కాలేదు. తాజాగా జరిగినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి హోమం కావచ్చు, పూజా కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, అతని భార్య, మరికొంతమంది ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యులు మాత్రమే ఆ పూజలో ఉన్నారు అనేది. మరి ఈ పూజ, ఆ ప్రత్యేకమైనటువంటి హోమం జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశంగా మారుతుందా? మరి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా కీలకంగా మారేటువంటి అంశం. కానీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట, చర్చ ఏంటంటే ఇవేమీ ఫలించవు, కేవలం ఆయన ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో దానికోసం మాత్రమే. ఎందుకనంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఎదురుకాక తప్పదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటిది, అలాగే ప్రభుత్వంలో ఉండి జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి, పార్టీని అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీలో ఉన్నటువంటి నేతలు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి, ఇవన్నీ కూడా ఏదైనా సరే చివరికి వచ్చేసరికి సెంటర్ పాయింట్, కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన దేని నుంచి కూడా తప్పించుకోలేరు. ఇప్పటికే లిక్కర్ కేసు, అలాగే కల్తీ మద్యం తయారీ కేసు, ఇవన్నీ కూడా ఆయన్ను ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఏ విధంగా ఆయన వీటన్నిటినీ ఎదుర్కొంటారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.